నా పిన్ని నాకు పరిచయం అయిందే చిన్ని మా ఇద్దరికి పుట్టాడే బన్నే వాడు పుష్పలా ఉన్నాడే పిన్ని ఆకాశంలో ఉంటాయి చుక్కలు మా శివన్న కూడా తిరిగితే బొక్కలు ఇటుక మీద ఇటుక మీద తిల్లు అవుతుంది మా శివన్న జొలుకోతే లల్లు అవుతుంది కింద మీద ఊపు శివన్న తోపు శివన్న తోపు వీడు మాట్లాడే ప్రతి మాట మంచిగా అనిపించి నాకు వీళ్ళందరికీ చూపిస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఐడియా వచ్చి ఏదైనా పని చేసుకోగా కూడా నాకు ఏదైనా గుర్తొచ్చింది అనుకో వెంటనే వెళ్ళి బుక్లో రాసుకొని వచ్చి మళ్ళీ పని చేసుకొని ఖుషి ఎగ్జామ్ మంచిగా రాసినావా అయ్యో ఇప్పుడు నేనేమంటి కాదు క్వశ్చన్లు అన్నీ రాసినావా అని అడుగుతున్నా మరి ఏం రాసినావు ఆన్సర్ రాసిన వదిలికి వెళ్ళిన వాళ్ళు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు చాలా కష్టాలు పడతారు చాలా కష్టమే కదా ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఎందుకు ఉంటుంది ఆయన చేసే 9 గంటలు 10 గంటలు ఎప్పుడు నిల్చొనే ఉండాలి సో అంటే ఎంత కష్టాలు పడ్డా నేను వీడియోలు చూస్తే ఎవరైనా కానీ మేము ఎన్ని కష్టాలు పడ్డా కానీ మా మొహం మీద చిరునవ్వు ఉంది వీడి వల్లనే బంగారం కొన్న లక్ష ఒళ్ళు వచ్చి ఇల్లు కొన్న చెమట కార్చి కారు కొన్న బెడ్ మీద పరుపు కొన్న 10 మంచిల పరుపు కొన్న తీసుకోవద్దు వస్తావా మరి ప్రపోజ్ దగ్గరికి అద్దు ఎందుకు ఆయన నన్ను వేసి కొడతాడు ఎందుకు కొడతాడు అంటే వీడియోలు తప్పు చేసినావా జీరో స్పెల్లింగ్ వచ్చా నీకు రాదు హీరో స్పెల్లింగ్ వచ్చా అచ్చు చెప్పు చిన్నది అంటే వీడు ఇన్ని అర్థం చేస్తూ ఉంటాడా అంటే మన బంధువుల చుట్టాలల్లో ఏంది వీళ్ళు వీడియోలు చేస్తారు అది ఇది అని చెప్పి చాలా మంది చాలా రకాలు మాట్లాడుకుంటారు అట్లాంటివి ఏమన్నా వినిపిస్తూ ఉంటారు ఒక్కనొక్కడికి ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు మొత్తం జాంగ్ మమ్మీ ఏమైనా తినబుద్ధి అవుతుంది నీకెప్పుడు ఏమన్నా తినబుద్ధి అవుడే అన్నం ఉంది తినిపో అద్దు గదే మరి మనది ఏమైనా కానీ ఏమన్నా తినబుద్ధి అవుతుంది అంటావు అన్నం వరకు అద్దు అంటావు ఏమన్నా ఏంటిది నువ్వు ఊకే తినేది ఇంట్లో ఉప్పు పప్పు కారం అన్నీ ఉన్నాయి ఏదన్నా ఒకటి తినిపో మమ్మీ దుకాణం పామని చూస్తే గోస అనిపిస్తుండే నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు అనుకో అయితే ఆమెకి 10 రూపాయలు ఇచ్చి ఏమైనా వండుకొచ్చుకుంటా చరిత్రం తిందాం అబ్బా నీ ప్లానింగ్ పాడువాడా మరి నన్ను ఇస్తే గోస అనిపిస్తలేదా నీకు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట ఒక్కడే కదా అని గౌరవం చేస్తే ఇక గిడికి వస్తున్నది హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ డిషా చౌదరి సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది ఆ అబ్బాయి ఎవరో కాదు ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఇరగదీస్తుండు తన వీడియోస్ తోటి అంటే తెలంగాణ అనుకుంటా నాకు తెలిసి మొత్తం అసలు ఆయన కామెడీ కానీ ఆయన డ్యాన్స్ కానీ చూస్తే అదిరిపోయింది సో ఆయన మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో ఆయన ఎవరో కాదు కృతిక్ ఖుషి అని చెప్పేసి సో హాయ్ బ్రో హాయా సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది సో ఆయన నమస్తే సో ఎట్లున్నారు బాగున్నాం సో మనోడు అసలు ఇరగదీస్తుండగా వీడియోలన్నీ సో మీరు ఏమైనా నేర్పిస్తారా లేకుంటే నేర్పిస్తారు సో అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండే నా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండే వాడు ఏదైనా చేయమని అంటే దాన్ని తొందరగా క్యాచ్ చేసి చెప్తుండే అట్లా నాకు కూడా చేయాలి వీన్ని జనాలకు చూపించాలి అని చెప్పి చేయడం స్టార్ట్ చేసిన ఓకే చేసిన తర్వాత కొన్ని రోజులు టిక్ టాక్ చేసిన అప్పుడు ఏం రాలేదు తర్వాత ఇన్స్టాలో చాలా వీడియోస్ చేసినాం ఫస్ట్ అప్పుడేం రాలేదు కానీ ఇక ఒక వీడియో వచ్చింది చూసినావా నువ్వు వస్తావని నేను ఆ సాంగ్ పాడిన తర్వాత అప్పటి నుండి ఇక మంచి రెస్పాండ్ వచ్చింది కామెంట్స్ అయినా ఏదైనా మంచిగా అందరూ నువ్వు సూపర్ పొట్టడా ఇట్లా అని చెప్పేసి అందరూ అనేసరికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది తీయాలని అనిపించింది ఓకే సో ఇప్పుడు నువ్వు ఆ పాట పాడతాడా పాడతాడు సో ఒకసారి ఆ పాట పాడరా నువ్వు వస్తావని నేను రబ్బయ్య సింక చీర కట్టుకుంటున్నా నాయన రబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటున్నావు మరి కట్టుకున్నా కట్టుకోలేగా మరి ఎందుకు పాడిన పాట మీ మమ్మీ పాడిపించిందా ఇష్టమా నీకు ఆ పాట సో ఈ మాటలన్నీ మాట్లాడతావు కదా వీడియోలలో సో నువ్వు పెద్ద పులివా పళ్ళు తోముతావు మరి పెద్ద పులి పళ్ళు తోముతుందా
తొమ్మిది నువ్వు అన్న ఏం తిన్నావు ఈరోజు? తిన్నావా? ఏమైనా తిన్నావా? టిఫిన్ తిన్నా టిఫిన్లో ఏం తిన్నావు? 2 వడాస్ బోండా 2 వడాస్ 2 బొండాస్ 2 వడాస్ 4 బోండా 2 వడాస్ 4 బోండాస్ అంట. 6 తిన్నావా? అందుకే నువ్వు బోండం లాగున్నావా రౌండ్గా? అవునా? కాదా? కాదు, పులి మరి టిఫిన్లు చేయదుగా, మనుషులను తింటుందిగా మరి. అందుకే మీ మమ్మీని బాగా సతాయించి మీ మమ్మీ బ్రెయిన్ తింటా ఉంటుంది, నిజమేనా? తినావా? సో మమ్మీ నిన్ను కొడుతుందా? కొడుతుందా? ఎప్పుడు కొడుతుందమ్మా? కొట్టది. మరి కొడుతుందా అని అబద్ధంగా చెప్పినావు అమ్మ గురించి? నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? సో డాడీ పేరు ఏం పేరు? రాజు. రాజు. మమ్మీ పేరు? లహరి. లహరి. ఏ క్లాస్ చదువుకుంటున్నావు ఇప్పుడు? యూకేజీ. సో యూకేజీ చదువుకుంటా వీడియోస్ చేస్తున్నావు, స్కూల్కి వస్తున్నావు, అల్లరి చేస్తావు, హీరో. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? ఓకే, ఫస్ట్ ర్యాంక్ వస్తాను. సో అందరు మరి వీడియోలు చేస్తాడు వీడు చదవడానికి చెప్పి చాలా మంది కామెంట్లు వేస్తారు మరి. మంచిగా చదువుతాడు, మంచిగా చదువుతాడు. స్కూల్కి కూడా ఒక్క రోజు కూడా పోను అని చెప్పేసి అన్నాడు. రోజు నాకన్నా ముందే రెడీ అవుతాడు. వచ్చిందని నా వ్యాన్ వచ్చింది, టిఫిన్ పెట్టినావా అని అనేసి నన్నే ఆగమాగం చెప్తాడు. ఇక అంటే బస్ వచ్చింది పోవాలని చెప్పి చూసిదే టిఫిన్ పెట్టు, యూనిఫామ్ వేయు, తొందరగా అనేయు, బొట్టు పెట్టండి అసలు స్కూల్కి వెళ్ళు. బొట్టు పెట్టుకుంటావు రోజు? ఏ బొట్టు పెట్టుకుంటావు? ఏ దేవుడు బొట్టు? గంధం బొట్టు పెట్టుకుంటావా? సో అంటే ఎవరు నేర్పించారు గంధం బొట్టు పెట్టుకోవాలని? నేనే పెట్టుకుంటా. ఎప్పుడన్నా ఒకసారి గంధం పెట్టుకుంటా, మళ్ళీ ఎప్పుడన్నా సింధూరం పెట్టుకుంటా. గంధం పెట్టుకుంటావు, సింధూరం పెట్టుకుంటావా? సో బొట్టు పెట్టుకొని స్కూల్కి వస్తావు కదా నువ్వు, ఎవ్వరు ఏమన్నారా? నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? మానస టీచరా? ఏ క్లాస్ అంటే ఏం చెప్తుంది మానస టీచర్? ఉమా టీచర్. సో మిగతా టీచర్ల పేరు చెప్పకుండా రేపు నుంచి కొడతారా మరి? కొడతారా నిన్ను? ఉమా టీచర్ మానస టీచర్ కొడతారా? కొట్టారా? సో మంచోళ్ళ? మానస టీచర్ ఎట్లుంటది? మంచిగా ఉంటుందా? ఉమా టీచర్? ఇద్దరు ఇట్లా ఎవరు మంచిగా ఉంటారు? మానస టీచరే మంచిగా ఉంటుందా? సో వీడియోస్ చేసేటప్పుడు సతాయిస్తాడా? లేదు, అయితే నేను వానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేను కూడా తీస్తా. వాడు వద్దు అని అంటే సో నేను కూడా ఊరుకుంటా. ఇక వాడు తీద్దాం మమ్మీ అని అంటే తీద్దాం. ఇంట్రెస్ట్గా కొంచెం ఇక ఒక్కొక్కసారి వద్దు మమ్మీ సాయంత్రం చేద్దాం ఇట్లా అంటే సరే అని చెప్పేసి అంటే నేను కూడా సపరేట్గానే ఊరుకుంటా. ఇక కానీ చెప్పినప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు చేయగలడు, చేస్తాడు. నేను కూడా వాని ఇంట్రెస్ట్ బట్టే తీస్తా. ఓకే, అంటే డైలీ వీడియోస్ చేస్తారా లేకుంటే సండే రోజు? లేదు, సండే రోజు ఎప్పుడైనా హాలిడేస్లా లేకపోతే స్కూల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చేద్దామంటే చేద్దాం. ఓకే, సో రోజు రొటీన్గా డే లైఫ్ ఎట్లుంటుంది వీడిది? పొద్దున లేవంగానే ఏం చేస్తాడు? ఫస్ట్ బ్రష్ చేస్తాడు. బ్రష్ చేసుకుంటా బయట కొంతసేపు ఆడుకొని వస్తాడు. నేను వేడి నీళ్ళు పెట్టేసి రారా అంటే వస్తాడు. ఇక స్నానం చేసిన తర్వాత ఇక ఆగడు. ఇక స్నానం చేసిందంటే అస్సలు ఆగడు. ఇక రెడీ కావాలి తొందర, అన్నికి షూ చేయాలి, డ్రెస్ వేయాలి, యూనిఫామ్లో బెల్ట్ టై అని ఇక నన్ను ఆగమాగం చేస్తాడు. ఇక చేసి రెడీ అవుతాడు, అక్కడ నిల్చుంటాడు. ఇక నేను వంట చేసుకొని టిఫిన్ పెట్టేసరికి అక్కడ వ్యాన్ వచ్చిందని చూసి రా మమ్మీ చూస్తాడా? లేదు, మాది రోడ్కే ఇల్లు. వ్యాన్ వచ్చింది రాయే అని చెప్పి అంటాడు. ఇక ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ ధ్రువనా? సో ధ్రువ నిజంగా ధ్రువనా లేకుంటే రామ్ చరణ్ మూవీ ధ్రువ ఉందని ధ్రువ చెప్తున్నావా? ధ్రువనేనా? సో నీకు ఏ హీరో ఇష్టం? రామ్ చరణ్ ఇష్టమా? ఎందుకు? రామ్ చరణ్ బాహుబలి. రామ్ చరణ్ ప్రభాస్ బాహుబలి. సో నువ్వు మరి బాహుబలి అవుతావా? సో ఒకటి ఏదో వీడియో కూడా చేసినావు బాహుబలి లాగా చేసినావా? సో బాహుబలి కాదు, రామ్ చరణ్. అది రామ్ చరణ్ బాహుబలి కాదు? అది కాదు మరి ఏంటది? అది వేరే ఇది వేరే. అది వేరే ఇది వేరా? అయితే నాకు తెలియదంట, వానికి తెలుసు, అది నాకు తెలియదు. సరే అదేదో చెప్పైతే. బాహుబలి అంటే ఎవరు? ప్రభాస్ అంటే ఎవరు? వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ప్రభాస్ హైదరాబాద్ లో ఉంటాడంట. మరి మీరేడుంటారు? ఇక్కడ ఉంటాం. ఎక్కడ? వట్టంలా. ఏడా? వట్టంలా. వట్టం అంటే ఏడాది? వట్టంలా వేములవాడకి 9 kilometers ఉంటుంది వట్టంలా. ఓకే, మీది వేములవాడనా? సో ఇప్పుడు ఏడికి వచ్చినావు తెలిసాను?
తెలుసు. ప్రభాస్ వాళ్ళ ఇంటి పక్కకే ఉన్నాను. ప్రభాస్ వాళ్ళ ఇల్లు ఏడున్నో తెలుసా? పెద్దమ్మ టెంపుల్ దగ్గర. వెళ్తావా? వాళ్ళ ఇంటికి వెళ్తావా? వెళ్ళావా? ప్రభాస్ అంటే ఇష్టం అన్నావుగా. ఇష్టం. తీసుకోవద్దు, వస్తావా మరి ప్రభాస్ దగ్గరికి? అద్దు. ఎందుకు? ఆయన నన్ను వేసి కొడతాడు. ఎందుకు కొడతాడు? అంటే వీడియోలు తప్పు చేసినావా? నువ్వు నన్నే కామెంట్ చేస్తావా అని చెప్పి కొడతాడు. కొడతాడా? అంటే నువ్వు అందరినీ కామెంట్ చేస్తున్నావా? సరే, నాగార్జున అదే పల్లవి రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ని కూడా బరాబరి చేస్తా నేను తగ్గేదే లేదు అన్నట్టు మాట్లాడతాడు. ఓకే. సో పల్లవి ప్రశాంత్ ఇష్టమా నీకు? సో పల్లవి ప్రశాంత్ డైలాగ్ కొట్టు. మళ్ళీ వచ్చిన ఆట తగ్గేదే లేదు. సో అది అల్లు అర్జున్దా లేకుంటే పల్లవి ప్రశాంతా? పల్లె ప్రశాంత్. పల్లవి ప్రశాంతా? సో పల్లవి ప్రశాంత్ ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం? ఆయన వీడియోస్ చేస్తారు కాబట్టి. అంటే నీకు వీడియోలు ఎవరు చేస్తారో వాళ్ళు ఇష్టమా? నేను తెలుసా నీకు? తెలుసు. నా పేరు ఏం పేరు? శివ చౌదరి అన్న. శివ చౌదరి అన్ననా? మీరు ఎవరైనా చెప్పిరా? వాడు లేదు, మేము ఇంటర్వ్యూస్ అప్పుడప్పుడు చూసినాం. ఓకే. చూసినప్పుడు చూస్తాడు, ఆడు చూడనట్టే ఉంటాడు కానీ నన్ను అబ్జర్వ్ చేస్తాడు. ఓకే. అంటే తొందరగా క్యాచ్ చేస్తాడు. ఓకే. సో నా గురించి ఏమైనా చెప్పు. ఆకాశంలో ఉంటాయి చుక్కలు, మా శివనగర్ తిరిగితే బొక్కలు. ఎవరు నేర్పించారు ఇది నీకు? నేను చూస్తా. నువ్వు చూస్తావా? ఇంకేమైనా చెప్పు. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా శివన్న జోలుకోతే లల్లు అవుతుంది. అది ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు? నేనే చూస్తా. ఇంకేం నేర్చుకున్నావు? ఇంకా కింద మీద ఊపు, మా శివన్న తోపు. మీ ఇంటికాడ శివన్ ఉన్నారా? ఎవరన్నా శివాన్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు. ఓకే. కాదు, వాళ్ళే తెచ్చిన. వాడు ఏంటంటే సమయానికి అనుకూలంగా మాట్లాడి నేర్చుకుంటాడు. ఇప్పుడు ఎవరు ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉన్నావు అనుకో, వారి పేరు కూడా యూజ్ చేస్తారు అన్నట్టు. బాగా తెలివిగా ఆలోచిస్తాడు. ఓకే. ఈ తెలివంత ఎవరిది? అంటే వాళ్ళ డాడీదా మీదా? మేబీ ఇద్దరిది. ఓకే. సో ఈ మాటలన్నీ కానీ వాళ్ళ డాడీ ఫాస్ట్ కాదు, కొంచెం మేము ఇద్దరం స్లోనే, వీడు మాత్రం ఫాస్ట్. ఓకే. సో మమ్మీ నేర్పిస్తుందా నీకు మాటలు? నువ్వే నేర్స్తావా? నేనే నేర్స్తా. నీ ఫ్రెండ్స్ ఇట్లనే మాట్లాడతారా మరి? కాదు, నాకన్నా తక్కువనే ఉంటాడు. నీకన్నా తక్కువనే ఉంటారా? సో టీచర్లు ఏమంటారు నీతోటి? ఏమన్నా అంటారా? ఏమన్నా చెప్తారా నీకు? ఏమన్నారు? ఓకే. మంచోడు అని అంటారు. మంచోడు అంటుంటారా? సో మీ మమ్మీ రోజు వంట చేస్తుంది కదా, ఎక్కువ ఏం వంట చేస్తుంది మీ మమ్మీ? ఎక్కువ టమాటా కూర వేస్తుంది, ఎగ్గు కూర వేస్తుంది. అంటే తొందరగా ఏదైపోతుంది అది చేస్తుందా? మనకి టమాటా అంటే ఇష్టం. ఓకే. టమాటా వేయచ్చు కదా అంటాడు. ఓకే. టమాటా, ఆలుగడ్డ, ఎగ్గు, అంతే. ఇవి ఫ్రైలే? ఫ్రైలే. నాకు చిన్నప్పుడు మా హౌస్ఫుల్ కొడుతుకొస్తుంది, మా అమ్మ కూడా ఏది ఫస్ట్ అవుతుందో అది చేస్తుండే, చేసేసి మాకు పంపించేస్తుండే. తర్వాత మళ్ళీ మా అమ్మ వేరేగా మళ్ళీ వండుతుండే. సో అట్లనే ఉంటట్టుంది ఇక మీది కూడా. ఇంకా అంతేనా? డాన్స్ కూడా బాగా ఆడుతున్నావు కదా నువ్వు? డాన్స్ కూడా వచ్చా? రాదా నీకు? డాన్స్ ఎవరు నేర్పించారు? యాక్టింగ్ ఎవరు నేర్పించారు? నువ్వేనా? నేను ఫోన్లో చూసి నేర్చుకుంటా. ఫోన్లో చూసి నేర్చుకుంటావా? నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఏది ఫోన్? ఏది అనేది? OnePlus ఉందా? OnePlus కదా? ప్లస్ స్పెల్లింగ్ చెప్పరా? ఒకటి ఇట్లా గీత పెట్టాలి, ఒకటి ఇట్లా గీత పెట్టాలని చెప్తాడు. చెప్తాడా? చెప్తాడు. రాదా నీకు? ఎలిఫెంట్ స్పెల్లింగ్ వచ్చా? ఎలిఫెంట్ స్పెల్లింగ్, ఆపిల్ స్పెల్లింగ్. ఆపిల్ స్పెల్లింగ్ రాదా? చెప్పు. ఆదాన్ స్పెల్లింగ్ చెప్పు. ఆదాన్. ఇడుంది చూడు. నువ్వు కాపీ కొట్టావా? చీటింగ్ చేయవా? లేదు అసలు. నేను ఎప్పుడన్నా ఎట్లా రాయాలని మమ్మీ అని చెప్పి అడుగుతాడు కదా, అడిగిన తర్వాత నేను ఒకటి పైన ఇట్లా రాయాలని చూపిస్తా కదా, మళ్ళీ దాన్ని మలిపేసి మళ్ళీ రాసుకుంటాడు. అంటే దాన్ని చూసి ఒక వర్డ్ కూడా వాడే రాయాలి మొత్తం. ఓకే. సో అంటే వీడియోలు బాగా చేస్తుండు, బాగా ఫేమ్లో ఉన్నాడు, బాగా ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అవుతున్నాడు. అంటే వాడి మాటలు, వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు సేమ్ ఇట్లనే మాట్లాడతారు. కొంత వాళ్ళందరూ కామెంట్స్ చేస్తారు నాకు, సేమ్ మా పిల్లాడు ఇట్లనే ఉంటాడు, మా బుడ్డోడు ఇట్లనే ఉంటాడు, కానీ వీడు సూపర్ ఉన్నాడు, సూపర్ పొట్టోడు బుడ్డోడు అనేసి ప్రతి దాంట్లో కామెంట్ తప్పకుండా ఉంటుంది. పొట్టోడు గట్టోడు విని ఆ కామెంట్స్ చూస్తే నాకు బాగా సంబరం అనిపిస్తుంది. అదే. కానీ మేము కూడా చూసినప్పుడు చాలా మంచిగా, అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది తెలియంది. అంటే మనోడు మాకు తెలియకున్నా ఎగ్జాంపుల్, అంటే చాలా మంది చూస్తారు కాబట్టి, ఇప్పుడు ఈ రోజు కాబట్టి నేను దగ్గర నుంచి చూస్తున్నాను. నేను వీడియో చూసినప్పుడు అరే మా ఇంటి పక్కోడు, మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా చేస్తే ఎట్లుంటది అన్నట్టు ఒకటి కామెడీగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే వీడు మాట్లాడేటి అన్ని ముద్దుగా మాట్లాడతాడు. అమ్మ నాకు ఆకలేస్తుంది, అది ఏదో ఉంది కదా వీడియో,
అది వాడు అది ఏది మాట్లాడినా అని యాక్టింగ్ ఒక వండర్ లెక్క మాట్లాడతాడు, సో మళ్ళా స్పష్టంగా మాట్లాడతాడు. అందుకనే ఇక ఏదైనా కానీ తొందర క్యాచ్ చేస్తాడు. నేను గిట్లా చేద్దాం ఖుషి, నేను గిట్లా అంటా నువ్వు గిట్లా అని చెప్పిన తర్వాత కథం ఇక చేస్తాం. ఓకే, ఇక అది వీడియో అయిపోద్ది. ఎడిటింగ్ అంతా ఎవరు చేస్తారు? ఎడిటింగ్ మా బావ వాళ్ళ కొడుకు చేస్తాడు. ఓకే, సో అంటే వీళ్ళ డాడీ వాళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? ఇద్దరు ఒక ఆడబిడ్డ. ఓకే, అంటే మీరు చిన్నోళ్ళు? మేము చిన్నోళ్ళం, ఆయన పెద్ద. సో ఇక వాళ్ళ కొడుకే మొత్తం చూస్తాడు. సో ఎడిటింగ్ మొత్తం ఆయన చేస్తాడు, వీడియోలో అప్లోడ్ కానీ అదంతా. సో అంటే ఎప్పుడైనా మీరు ట్రై చేసిరా ఎడిటింగ్ అది ఇది? ఎట్లా అంటే మేము మాట్లాడుకునే సాధారణంగా వట్టిగా మాట్లాడుకునే అనేటి వట్టినే పోస్ట్ చేస్తా, ఏదేనికన్నా అవసరం ఉంటే ఎడిట్ చేయమంటే ఆయన చేసి ఆయన అప్లోడ్ చేస్తాడు. ఓకే, సో అంటే వీళ్ళ డాడీ ఏం చేస్తాడు పని? ఇక లేడు, ఆయన ఫారెన్ పోయిండు. ఓకే, ఫారెన్ అంటే సౌదీ. సౌదీలో వర్క్ చేస్తాడు. సౌదీలో ఏం పని? 5 స్టార్ హోటల్లో పనిచేస్తాడు. సో 5 స్టార్ హోటల్లో వర్క్ చేస్తాడు. సో అంటే ఎందుకు వెళ్ళిండు సౌదీ అసలు? అయితే మేము అంతకుముందు మాకు ఇల్లు లేకుండే, పాత ఇల్లు ఉంటుండే, ఒక 9 ఇయర్స్ 10 ఇయర్స్ పాత ఇంట్లోనే ఉన్నాం. తర్వాత ఇక ఇక్కడ ఏం పని చేసినా అని వచ్చి రాలేదు మాకు. తర్వాత ఇక పోదాం ఫారెన్ పోదాం అని చెప్పి పోయిండు. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక చిన్న చిన్న అప్పులు ఉంటే అవి తెరిపేసి వచ్చిండు. మళ్ళీ పోయిన తర్వాత అప్పుడు ఒక 4-5 lakhs జమ చేసుకొని వచ్చి చిన్న ఇల్లు కట్టుకున్నాం. అవి ఇంకో 4 లక్షల దాకా అవి ఉన్నాయి. అయితే ఇక మాకు వ్యవసాయంలో లాస్ వచ్చింది బాగా. ఓకే, అంటే ఫస్ట్ వ్యవసాయం చేస్తుండే వ్యవసాయం చేస్తుండే. ఇక మొన్న రాళ్ళవాన పడ్డ చూస్తారా, అప్పుడు పంట బాగా నష్టమైంది. ఇక ఏం చేద్దాం, ఇక్కడ ఏం పని చేయలేదు, మేము గౌడ్స్ అన్నట్టు, తాళ్ళు లెక్క రాదు ఈయనకు. అయితే ఇక్కడ ఏం చేద్దాం, ఇక ఏం పని లేదు కదా, ఏ పని చేసినా కానీ లాస్ వస్తుంది అని చెప్పి అటన్న పోదామని చెప్పేసి పోయింది. ఓకే, అంటే ఇప్పుడు సౌదీకి వెళ్ళిన వాళ్ళు, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు చాలా కష్టాలు పడతారు. చాలా కష్టమే కదా, ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఎందుకు ఉంటుంది? ఆయన చేసే 9 గంటలు 10 గంటలు ఎప్పుడు నిల్చొనే ఉండాలి, నాన్ స్టాప్గా ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. వర్క్ ఫోన్ కూడా మాట్లాడడానికి ఆయనకు తీరిక ఉండదు. ఒక్కొక్కసారి తిండి కూడా టైంకి దొరకదు. ఆయన వర్క్ చేసే టైంలో అక్కడ పెట్టేసిర్రు అనుకో, వర్క్ చూసుకుంటాడు, తెచ్చుకోడు. ఇక రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు నైట్ డ్యూటీ, మళ్ళీ నిద్ర ఉండదు. చాలా కష్టం. ఫోన్ చేసినప్పుడు అలా చెప్తాడు, కానీ ఇక అట్లాంటి బాధలు ఫేస్ చేసినా కానీ ఇక చిన్న సంతోషం ఇక వీడే విని చూసి ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఇక ఏదన్నా ఒకటి వీని కోసం చేయాలని చెప్పి కష్టపడాడు అంతే. ఓకే, అంటే జస్ట్ ఈడ వ్యవసాయం నష్టపోయారు అంటే ఈడ ఏం పనులు లేవు, ఈడేమైనా పని చేస్తుండేనా? చేస్తుండే, వ్యవసాయం చేస్తుండే. అంతకుముందు హోటల్ కూడా పెట్టినాం, సర్వపిండి అది ఇది చేస్తుండే. నేను చేసి ఇస్తే ఆయనే పెడుతుండే. చికెన్ ఫ్రై కూడా చేస్తుండే. అలా చేసిన తర్వాత కూడా అందులో కూడా లాస్ వచ్చింది. ఏ పని చేసినా కానీ మనకు వచ్చలేదు. ఇక ఇక్కడ ఉంటే మన డబ్బులు జమ చేయలేము, అప్పులు తీర్చలేము అని అక్కడికి పోతేనన్నా చేద్దాం అవుతుంది మనతో అన్నట్టు పోయింది. ఓకే, అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు, బాబు, అత్తమ్మ. సో మీరు అంటే మీ బావ వాళ్ళు అలాగున్నారా? ఒకటే దగ్గర వేరు. సో ఇక మీరు ముగ్గురే ఉంటారు ఇంట్లో, మీ మామగారు లేరు? ఓకే, సో అత్తమ్మ సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఇంట్లో? బాగానే ఉంటుంది. ఓకే, మంచిగా ఉంటారు. మా మేనత్త అన్నట్టే, మేన వాళ్ళనే వేసుకున్నాం అన్నట్టు. ఊళ్ళోనే మాది కూడా, అమ్మ వాళ్ళు కూడా ఊళ్ళోనే ఉంటారు, దగ్గరనే. అమ్మ కూడా ఇప్పుడు ఈయన లేడు కాబట్టి నా దగ్గరికి వస్తుంది పడుకోవడానికి. అట్లా అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు పని చేయకుండా పిల్లలతో వీడియోలు చేస్తుంటే అంటే కొంతమంది నేను వ్యవసాయం పనులు చేస్తా. పనికి కూడా వెళ్తా, వ్యవసాయం పనులు చేస్తా, ఇంట్లో చూసుకుంటా. అంటే వీడు స్కూల్కి వెళ్ళంగానే మీరు కూలికి కూడా వెళ్తారు? వెళ్తా, వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ వీడు సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో ఉంటా. ఓకే, సో డాడీ తోటి ఫోన్లో మాట్లాడతాను అప్పుడప్పుడు. ఏమని మాట్లాడతావు డాడీ తోటి? చిన్నవా ఆమె తిన్నావా, దూడ్కేనవా అని మాట్లాడుతా. అంతేనా? సో డాడీ మీ దగ్గర లేడు కదా, బాధ అనిపిస్తుందా? ఏమనిపిదా? రోజు వీడియో కాల్ మాట్లాడతావా లేకుంటే? వీడియో కాల్ మాట్లాడతావా? డ్యూటీకి వచ్చినాక చేస్తాడా? ఏమంటాడు ఫోన్లో ఎక్కువ? తిన్నావా అని అంటాడా? మాకు వాళ్ళ నాన్న లేడు, మా నాన్న లేడు, ఇద్దరు లేరు. ఇక వీడు వచ్చిన తర్వాత ఆయన వీడిని డాడీ అని పిలుస్తాడు, నేను నాన్న అని పిలుచుకుంటా. ఇద్దరికి వీడే ఇక. మా నాన్న అయితే వీడు 5 months అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే, మా 5 months అప్పుడు మా నాన్న చనిపోయిండు. మా నాన్నకు హెల్త్ మంచి లేకుండే. మేమిద్దరం ఆడపిల్లలం. మా నాన్న తాళ్ళెక్కుతుండే.
వానే కష్టపడ్డాడు. ఈ ఇద్దరు ఆడపిల్లలు ఒకేసారి ఎదిగితే ఎట్లా పెళ్లి చేయాలని చెప్పేసి నాకు 16 ఏళ్ళకే పెళ్లి చేసిండు మా నాన్న. ఓకే. చేసిన తర్వాత ఇక్కడ కూడా మా మామయ్య వాళ్ళు కూడా ఇక అందరం ఒకేలా, అంతే బాగా ఏం లేదు అట్లా. తర్వాత ఇక నాన్నకు హెల్త్ మంచి లేదు, నాన్న కూడా దేశం పోయిండు. పోయిన తర్వాత వచ్చిన తర్వాత హెల్త్ మంచి లేదు, షుగర్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని చెప్పారు. అదే రోజు 5 months ప్రెగ్నెంట్. అప్పుడు మా చెల్లి కూడా అప్పుడు 2 months. ఇద్దరం ప్రెగ్నెన్సీ టైంలో మా నాన్న చనిపోయింది. దాన్ని చూలుకోవడానికి మస్తు టైం పట్టింది. వీడు అందుకనే నాన్న నాన్న అని పిలుచుకుంటా ఇప్పుడు. ఓకే. నిన్ను అమ్మ ఏమని పిలుస్తావరా? పిలుస్తావా? ఎప్పుడన్నా డల్గా ఉన్నప్పుడు, ఎప్పుడన్నా మా నాన్న గుర్తు వచ్చిందని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడ్డప్పుడు మమ్మీ నేనున్నా కదా మీ డాడీని అని, మీ నాన్న అని చెప్పి అని అంటాడు. ఓకే. మా మమ్మీని ఎప్పుడన్నా బాధ పెట్టినావును? పెట్టలేవా? పెట్టొద్దు కూడా, సరేనా? సో వాళ్ళ డాడీ నువ్వే ఇప్పుడు, సరేనా? సో ఏమైదాం అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంది? రామ్ చరణ్ అవుతా అంటున్నావు కదా, రామ్ చరణ్ అంటే హీరో అవ్వాలనుకుంటున్నావు కదా. సో హీరో ఏం చేస్తావు? నీకు డాన్స్ అంత వచ్చా? డాన్స్ చేస్తా, సినిమాలు కూడా తీస్తా. సినిమాలు కూడా తీస్తావా? అంటే హీరో లాగా డైరెక్టర్ అవుతావా లేకుంటే? కాదు, సినిమాలు తీస్తా. అయితే ఈ వీడియోలు చేసేటప్పుడు ఏదన్నా మీరు చెప్పింది వినకుండా అమ్మ ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఐడియాలు ఇస్తారా? ఇక నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మేము సాధారణంగా మాట్లాడుతూ ఉంటే నాకు కౌంటర్లు ఎత్తాడు కదా, అవి కూడా నేను తీసుకొని దాన్ని ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టు చేపిస్తా. వాడు తెలియకుండానే నాకు కౌంటర్స్ ఎత్తాడు, అయితే దాన్నే స్క్రిప్ట్ లాగా నేను వాడుకొని తర్వాత మళ్ళీ చేపిస్తా. సో ఈ డైలాగులు ఉన్నాయి కదా, అమ్మమ్మ పెట్టిన పేరు బాగాలేదా అది ఇది అని చెప్పేసి, సో ఇవన్నీ ఎవరు రాస్తారు స్క్రిప్ట్? నువ్వే రాస్తావు. సో అంటే ఇవన్నీ థాట్లు ఎట్లా వస్తాయి మీకు? ఎట్లా అని అంటే నేను సాధారణంగా వట్టిగానే, నేను అంతకుముందు నాకు కూడా కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటుండే చిన్నప్పుడు. ఇక తర్వాత చిన్నప్పుడే పెళ్లి చేసిరు మా నాన్న. ఇక మా నాన్న హెల్త్ మంచి లేదు, నేను 10th వరకే చదువుకున్నా. మా అత్తమ్మ వాళ్ళు కూడా, మా ఆయన కష్టపడే, మా అత్తమ్మ కూడా మస్తు కష్టపడి పెంచింది మా ఆయనను. తర్వాత ఇక పెళ్ళి అయిన తర్వాత కూడా నేను చదువుకోలేదు పెద్దగా, ఇంట్లోనే ఉన్నా. వ్యవసాయం పనులు మాకు ఎక్కువ ఉంటాయి ఆ సైడ్, వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉండే. వీడు మాట్లాడే ప్రతి మాట మంచిగా అనిపించి నాకు, వీళ్ళందరికీ చూపిస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఐడియా వచ్చి ఇక ఇట్లాంటి స్క్రిప్ట్లు చిన్న చిన్నవి నేను ఏదైనా పని చేసుకోగా కూడా నాకు ఏదైనా గుర్తొచ్చింది అనుకో వెంటనే వెళ్ళి బుక్లో రాసుకొని వచ్చి మళ్ళీ పని చేసుకొని మర్చిపోతానని వీడు టైం ఉన్నప్పుడు దాన్ని తీస్తాం. ఇక ఓకే, తీసేసి ఇంకా వీడియోలు చేస్తారు. ఇక బాగా వీడియోలు చేసి మొత్తం హల్చల్ చేస్తున్నావు ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ వచ్చా నీకు? ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ కూడా రాదు కానీ దాంట్లో ఊపుతున్నాడు, అంతేనా? సో అంటే అప్పులు ఉన్నాయి ఎప్పటికి? అవునాయి. అంటే ఎందుకు అప్పులు? ఇల్లు కట్టుకున్నాం, చిన్నగానే కట్టుకున్నాం ఇల్లు. అట్లా ఈ వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇట్లా. ఇక మాకు ఇక చిన్నప్పటి నుండి మా అత్తమ్మ కష్టపడి పెంచింది కదా, ఆయన కష్టం విలువ అనేది బాగా తెలుసు. ప్రతి రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలి ఎట్లా అని చెప్పేసి ప్రతి దాని గురించి బాగా ఆలోచిస్తాడు. ఆయన గుణం అంటే ఇక అది మంచిగా ఉంటాడు. ఆయన చాలా మంచోడు మా ఆయన. అదే కష్టపడడానికినే అంత దూరం పోయిండు. నాకు కూడా ఏదైనా కానీ నువ్వు ఎందుకు భయపడు, నీకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ఉన్నా కదా అని చెప్పి మన బాబు కోసం ఏదైనా చేద్దాం, ఎంత కష్టమైనా కానీ చేద్దామని అంటాడు. సో అంటే ఎంత కష్టాలు పడ్డా నేను వీడియోలు చూస్తే ఎవరైనా కానీ, మేము ఎన్ని కష్టాలు పడ్డా కానీ మా మొహం మీద చిరునవ్వు ఉంది వీడి వల్లనే. అదే అంతే. నిద్ర వస్తుందా నీకు? మరి వండుకుంటున్నావు, వచ్చేటప్పుడు బస్సులో వండుకున్నావు అంటగా, పడుకున్నావా? రాత్రి వండుకున్నావా? వీళ్ళు స్కూల్కి ఎందుకు వెళ్ళాను? ఎట్లా వస్తాం మీ దగ్గరికి? స్కూల్కి పోయి వచ్చేది ఉండే నా దగ్గరికి. రాత్రి కదా, నైట్ కదా? నైట్ అవుతుందా? నైట్ అయినా కానీ పంపిస్తుంటే మీ నైట్లో రాలేవా? నీకు భయమా? భయం అవుతుందా? చీకటి అంటే భయమా నీకు? భయమా? నువ్వు ఎవరన్నా కొట్టినావా ఇప్పటివరకే? ఎవరన్నా కొట్టినావా? నువ్వు కొట్టలే, ఎందుకు? నువ్వు రౌడీ అంట కదా? కాదు, నన్ను ఏమన్నా అంటే కొడతా. నువ్వు మమ్మీని కొట్టినావా ఎప్పుడన్నా? మీ డాడీని కొట్టినావా? మరి ఎవరిని కొట్టినావు? ఎవరిని కొట్టలేదు. మీ అన్నని కొట్టినావా? కొట్టలే. మీ అన్నని కొట్టినావు అంటగా? ఆ అన్న మంచోడా? ఏం పేరు అన్న పేరు? శ్రావణ్ అన్న. ఏం చేస్తాడు? చెందాయి పోతాడు. ఏంది? చెందాయి పోతాడు.
చెందాయా? చెన్నైలో చదువుకుంటాడు ఆయన. చెన్నైలో చదువుకుంటాడా? ఓకే, చెన్నైలో చదువుకుంటాడా? చెందు తాగిపోతాడు అంటే తాగిపోతాడు నేను అనుకుంటున్నా. సో మీరు గౌడ్స్ కదా, కళ్ళు తీస్తారా మీరు? తీయడా పెద్ద డాడీ? కళ్ళు తీస్తాడా? మరి నువ్వు తీస్తావా? కళ్ళు తీస్తావా? చెట్టు ఎక్కుతావా నువ్వు? తాడి చెట్టు? తాడి చెట్లు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. తాడి చెట్లు, ఈత చెట్లు అవి ఎక్కడ కానీ ఇంటికాడ స్తంభాలు ఉన్నాయి కదా అవి ఆకుతాడు. స్తంభాలు ఎక్కుతాడు, ఆకడానికి ట్రై చేస్తాడు. ఇంకా పట్టుకో మమ్మీ అని. అంటే ఏది ఉంటే అది ఏది కనిపిస్తే అది ఎక్కడానికి కోతి పనులు బాగా చేస్తాడు ఇంట్లో లేకుంటే? బాగా అల్లరేం చేయడు, కాకపోతే మినిమం ఉంటది ఇక చేస్తాడు. కాకపోతే ఇట్లా ఎక్కువ సుండి పనులు అయితే ఎక్కువ అట్లా చేయడు. ఓకే, అంటే ఏమన్నా హెల్ప్ చేస్తాడా పనులలో? అది తీసుకురారా, ఇది తీసుకురారా? చేస్తాడు. మొన్న ఒక రోజు వీడియో కూడా చూసున్నారు కావచ్చు. ఏది నాగార్జునదా? ఆహా లేదు, నాకు తలనొప్పి ఉందని పడుకుంటే ఏమైంది మమ్మీ అని చెప్పి అని అంటే, నాకు తలనొప్పి ఉందా అని కొంచెంసేపు పండుకుంటా అంటే పోయి ఆకిలి ఉడిచి పైప్ బట్టి ముగ్గు కూడా వేసిండు. ముగ్గు కూడా వేస్తావా? ఎన్ని చుక్కల ముగ్గు వేసినావు? ఫ్లవర్ ఎత్తాడు. 4 చుక్కలంట. 4 చుక్కలు ఇస్తావా? కోతిపల్లి వేస్తాను, మమ్మీని సతాయిస్తూ ఉంటా కదా. చేస్తాడు. మీ నాన్నమ్మని కొడతా ఉంటా కదా నువ్వు? మీ నాన్నమ్మ నిన్ను కొడుతుందా? నువ్వు షాప్కి వెళ్దామంటే ఆమెనిగా గుంజకపోవడే. ఓకే, షాప్లో ఏం కొనుక్కుంటావు ఎక్కువ? చిప్సా? ఇంకా ఇంకా కారా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? నాకు తెలుసా అసలు గర్ల్ ఫ్రెండ్ అంటే తెలియదు అని చెప్తున్నా. తెలుసా నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే? తెలియదా? తెలుసు అంట కదా. తెలియదా? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 10 మందా? ఎంత అవి లెక్క పెట్టు, కౌంట్ చేయి. 9 ఉన్నాయా? నాకు 10 ఉన్నాయి, నీకు 9 ఉన్నాయా? మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. మరి 9 అన్నా? ఇవాళకి ఇప్పుడు మిస్టేక్ ఏంది? ఇప్పుడు మళ్ళీ లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా వచ్చినాయి. మ్యాజిక్ చేస్తున్నావా? టేబుల్స్ వచ్చా నీకు? రావా? 2 1 రాదా నీకు? 2 టేబుల్ రాదా? 2 + 2 ఎంత? 2 + 4 4 + 4 6 5 4 + 4 కౌంట్ చేయి ఇట్లా 1 2 3 4 అట్లా. ఇవి 4 ఇవి 4. ఎన్ని? ఇప్పుడు లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 8 8. 4 - 4 ఎంత? 1 2 3 4 5 6 7 8 9. నువ్వు హీరోవా జీరోవా? మమ్మీ అడుగుతుంది. నువ్వు హీరోవా? మరి మిగిలిందేంటిది? జీరో స్పెల్లింగ్ వచ్చా నీకు? రాదు. హీరో స్పెల్లింగ్ వచ్చా? చెప్పు. తెలియదు. హీరో స్పెల్లింగ్ తెలియదా? తెలుసు అంటాడు. అంటే మనిషిని తికమక చేస్తాడు బాగా ఇంటి కన్ఫ్యూజ్ చేస్తాడు బాగా అసలు. సో ఇంటికి ఎవరన్నా వస్తారా పిల్లలు? అంటే నా ఏజ్ వాళ్ళు అట్లా, వీడికంటే పెద్దవాళ్ళు కానీ నా ఏజ్ వాళ్ళు మీ ఏజ్ వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వీటితో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళను అదే చేస్తా ఉంటారు. చేస్తాడు. ఓకే, వీళ్ళ మా తమ్ముళ్ళు ఊళ్ళనే కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను ఇక ఏంద్రా కొడతావా ఏంది ఇట్లా అంటున్నావు? అరే తమ్ముళ్ళు ఇట్లా వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ అన్ని పంచులు ఎత్తాడు వాళ్ళకి. ఓకే, సో ఒక పంచ్ నా మీద నేను కొడతా. కొట్టాను రా నేను కొట్టా. అదే పంచ అయింది నేను. సో అంటే వీడు ఇన్ని అర్థం చేస్తూ ఉంటాడా? అంటే మన బంధువుల చుట్టాలల్లో ఏంది వీళ్ళు వీడియోలు చేస్తారు అది ఇది అని చెప్పి చాలా మంది చాలా రకాలు మాట్లాడుకుంటారు. అట్లాంటివి ఏమన్నా వినిపిస్తూ ఉంటాయా?
అనుకుంటారు అని అనిపిస్తుంది నాకు నాతోనైతే ఎవరు ఇంకా అనలేదు, కాకపోతే అనుకుంటారు కావచ్చు అని ఇట్లా కామెంట్స్లలో కూడా చిన్నోడు కదా వాని స్కూల్కి తోలక ఇట్లాంటివి ఎందుకు వేపిస్తారు, వాని లైఫ్ ఖరాబ్ చేస్తారా అని చెప్పేసి కామెంట్స్ పెడతారు. వాళ్ళకు కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా, వాడు స్కూల్ కంటే సూపర్ పోతాడు, ఒక్కరోజు కూడా తప్పియాడు. నేను వద్దంటే మనం ఎటన్నా ఊరికి వెళ్దాం అని నేను వద్దంటే తప్ప వాడు మాత్రం స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని ఇప్పటి వరకు చెప్పింది లేదు. అంగన్వాడీ స్కూల్కి పోయినా కానీ మంచిగా పోతుండే, మంచిగా రాస్తుండే. మన ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది, బాగా రాస్తాడు, హ్యాండ్ రైటింగ్ కూడా సూపర్ ఉంటుంది, ప్రతిసారి గుడ్ ఎత్తుంది. ఓకే సే గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటావా మరి? గుడ్డు వేస్తారంటగా, వేసుకోవా? ఎందుకు? కోడిగుడ్డు కదా? కోడిగుడ్డు కాదు, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓహో కోడిగుడ్డు కాదంట, వెరీ గుడ్ అంట. సో నీకు మల్లారెడ్డిది ఒక పాట వచ్చింది చూడు, పూలమ్మినా పాలమ్మినా. పాలమ్మినా దానికి పట్టు చీర కొన్న 30,000, పూలమ్మిన పుస్తలు తాడుకొన్న 50,000, 3,000 నడిపిన దానికి ఇంత బాసలు కొన్న 70,000, బర్రెలు వేన దానికి బంగారం కొన్న 1,00,000, ఒళ్ళు వచ్చి ఇల్లు కొన్న, చెమట కార్చి కారు కొన్న, బెడ్డు మీద పరుపు కొన్న, 10 మందిల పరువు కొన్న. ఇంకా అంతేనా? కష్టపడ్డా ఇష్టపడ్డా లవ్ లో పడ్డా, అది కాదంటే కళ్ళ మీద పడ్డా, అది చరే అంటే సంబరపడ్డా, దాని ననల దాని తండలో పడ్డా, మీదే పడ్డా, కింద పడ్డా, కర్మ కాదు జైల్లో పడ్డా, వాడిని ఏంటి బతులించి ఆకలికి బయట పడ్డా. నేర్పించరా? ఫోన్లు వింటాడు కదా, నేర్చుకుంటాడు. ఓకే అయితే వీడికి ఇంటర్వ్యూ ఉందని చెప్పిరా? వానికి ఏడికోతురు అంటే మనం చెప్పిరా? ఏడికోతున్నామంటే శివన్న దగ్గరకు పోతాం, ఆయనతో మాట్లాడాలి, నువ్వు వీడియోస్ గురించి అడుగుతాడు చెప్పాలి అని చెప్పి. అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అమ్మ కూపన్ తెప్పిస్తుందా నీకు? ఏం తెప్పేదా? అంటే నేను చెయ్యను అంటే చెయ్యి అంటదా, లేకుంటే ఏమనదు? నీకు ఇష్టమా వీడియోలు చేయాలంటే? చాలా ఇష్టమా? సో వీడియోలు అందుకే చేస్తావు? నాకు ఇష్టమైనప్పుడు చేస్తాం, నేను చేస్తామంటే మమ్మీ చేపిస్తాను, నేను చేస్తాను. ఓకే సో వంట ఎవరు చేస్తారు మీ ఇంట్లో? మమ్మీ. నువ్వు చేస్తావంట కదా వంట? చికెన్ కర్రీ వండుతా ఉంటా కదా? అయ్యో రోజు నేను స్టవ్ దగ్గర ఉంటా కదా, ఇక వంట చేసేటప్పుడు వచ్చి పక్కకు సెల్ఫ్ ఎక్కి పక్కకు కూర్చొని నేను కలుపుతా మమ్మీ, నేను ఉప్పు ఎత్తా మమ్మీ, నేను కారం ఎత్తా మమ్మీ, వేయకుంటే ఇంకేడ్చుడే మళ్ళా. ఓకే వేపిస్తా. ఇక నేనే అండినా, డాడీని ఇవ్వాలి నీకు కర్రీ అండినా, ఎట్లుందో టేస్ట్ చూడు అని అంటాడు. ఓకే నువ్వు చికెన్ వండుతావా? ఎట్లా వండుతావు చెప్పు? అందులో ఏమేమి వేస్తావు చెప్పు? ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్ అన్నీ వేస్తా. అన్నీ వేస్తా. చికెన్ వేస్తావా? వేస్తా. చికెన్ వేస్తావా? లెగ్ పీస్ కూడా వేస్తా. లెగ్ పీస్? నీకు లెగ్ పీస్ అంటే ఇష్టమా? ఎన్ని తింటావు లెగ్ పీస్ లో? 4 తింటావా? అంటే నా 2 కోళ్ళే తింటావు అంటే ఒక కోడిని మొత్తం తింటావు. అయితే ఇంతకు ముందుకు నువ్వు క్యాఫ్టేరియాలా అందులో కూర్చున్నప్పుడు ఒక ఆమె వచ్చింది చూడు, పింక్ కలర్ డ్రెస్ వేసుకొని, మంచిగుందా అంటే బంచలేదా నువ్వు? ఆమె ఎట్లుంది? మంచిగుందా మరి? మంచిగుందా? నిజం చెప్పు, మంచిగుందా? మాట్లాడతావు అంతటి పిలవాలా? ఎందుకు? నీకు మేకప్ వేసుకుంటే ఇష్టం ఉండదా? ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఎందుకు? మేకప్ వేసుకుంటే ఇష్టపడవా నువ్వు? మరి హీరో అయినాక నీకు మేకప్ వేస్తారు, వేసుకోవా? వేసుకోవా? చెమట లెక్కనే ఉంటా. చెమట గారిన కానీ అట్లనే ఉంటాడట. ఓకే న్యాచురల్గా ఉంటావా? అయితే మేకప్ వేసుకున్న వాళ్ళు ఎవరిని చూడవు, ఎవరి దగ్గరకు చూస్తా, నాకు తెలిసిన వాళ్ళని చూస్తా. సరే మీ ఇంట్లో ఎవరన్నా మేకప్ వేసుకుంటారా? వేసుకుంటారు. ఎవరు? వాళ్ళు వేసుకోరు. చుట్టాలు ఎవరు? వాళ్ళన్న ఒక్కళ్ళు వేసుకుంటారు. పేర్లు చెప్పు మంచిగా, వీడు చాలా టాలెంటెడ్. వాళ్ళ పేర్లు చెప్తే ఏడ కొట్టగలరా? పేర్లే చెప్తలేడు. చెప్పు ఎవరు వేసుకుంటారు మేకప్? వేసుకోరు నిజంగానే. మీ మమ్మీ వేసుకోదా? వేసుకోదు. మీ డాడీ వేసుకోడు. మీ నానమ్మ వేసుకోదు. మీ అమ్మమ్మ వేసుకోదు. నేను వేసుకోనా? మరి ఎవరు వేసుకుంటారు? మీ అన్న వేసుకుంటాడా? వేసుకోడా? ఇప్పుడు అక్క వేసుకుంది కదరా. అయితే అక్క వేసుకుంది కాబట్టి నీకు ఇష్టం లేదు. ఇక మేకప్ అంటే పౌడరా? అంటే పౌడర్ రాసుకుంటారా తెల్లగా కనిపోయినాకే? తెల్లగా కనిపోయినాకేనా? వాడి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అయ్యేది. తెల్లగా కానికేనా?
సో మీ అత్తమ్మ సపోర్ట్ ఎట్లుంటుంది వీడియోలు చేస్తూ ఉంటుంటే నేను ఏమన్నా అంటా ఉంటుందా? ఏమన్నది. ఓకే. నేను వీడియో చేస్తున్నా ఇది చెప్తాడు, నానమ్మ మేము వీడియో చేస్తున్నాం నువ్వు డిస్టర్బ్ చేయకు అని చెప్తాడు. సరే తీ ఎట్లా చెప్తావు నానమ్మకి చెప్పు ఒకసారి. నానమ్మ డిస్టర్బ్ చేయకు మేము వీడియోస్ చేస్తాం. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? రాచ్చు. వచ్చా? మీ ఇంగ్లీష్ టీచర్ కొంచెం వచ్చు. కొంచెం వచ్చా? కొంచెం అంటే కొంచెం ఇంగ్లీష్లో ఏమంటారు? కొంచెం ఆఫ్ వచ్చా? బిగ్ అంటే ఏంది? బిగ్ పంది. బిగ్ కాదు, బిగ్ 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 అంటే బిగ్ బిగ్ పెద్ద. పెద్ద. స్మాల్ అంటే చిన్న. ఓకే. పిగ్ అంటే పందా? కాదు. పిగ్ పిగ్ పిఐజీ రా. పిగ్ పిగ్ అంటే పంది. పిగ్ అంటే పంది. పందిని తింటారా మీరు? తినం. తింటా అంటారు. తినరా? ఎందుకు తినరు పందిని? నాకు ఇష్టం లేదు. తినరా మీరు? నేను పందిని తింటా తెలుసా నీకు? తింటావా నువ్వు కూడా? తినవా? నువ్వేమేమి తింటావు? కుందేలు కూర తింటా బాగా. కుందేలు కూర తింటావా? ఎవరు తెస్తారు కుందేల్ని? ఎప్పుడన్నా ఒకసారి. బాగుంటుందా? నాకు కుందేలు అందరికన్నా బాగా ఇష్టం. ఓకే. అందరికన్నా కాదు, అన్నిటికన్నా బాగా ఇష్టం కుందేలు. నువ్వు మనుషులను తింటావా? తినా. బ్రెయిన్ తింటావటగా? తినా. నా బ్రెయిన్ తింటావుగా? తింటావు. నేను ఒకసారి వీడియో చేస్తా కదా, వీడియో చేసేటప్పుడు అబ్బాయి ఇది మంచిగా రాలేదురా ఇంకొకసారి ఇద్దాం అని అంటే, నాకు తెలిసే మమ్మీ నాకు తెలుసు నువ్వు అట్లా ఇట్లా చేసి నన్ను 4-5 సార్లు తీపిస్తావు, తీపి అని మాత్రం నువ్వు విడిచిపెట్టవు అని అంటాడు. కానీ చాలా బాగా వాడు చేద్దాం వీడియో చేద్దాం అనగానే నువ్వెన్ని మాటలు మాట్లాడతావు నేను ఎన్ని మాటలు మాట్లాడాలి, అబ్బో నువ్వైతే ఒక్కటే మాట్లాడుతున్నావు నేనైతే 4 చెప్పాలా అంటాడు. అంటే ఇప్పుడు చాలా మంది యాక్టింగ్ లో కూడా ఇట్లా అనుకుంటారు, ఈ డైలాగ్స్ పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి. వీడు అంటాడు అట్లనే నన్ను, నువ్వేమో 2 ముచ్చట్లు మాట్లాడతావు నన్నేమో 4 మాట్లాడమంటాడు అంటాడు. సో నాగార్జున సార్ ఏమంటాడో చెప్పలే? తెలియదు. నాగార్జున సార్ ఏదో చెప్పింది కదా నీకు, గది డిటర్జెంట్ వాడి చూడండి తర్వాత కొనండా, ముందు వాడి చూడండి. ఏమంటాడు? గది డిటర్జెంట్ పౌడర్ కొనుక్కరా పోరా అని చెప్తే నువ్వేమన్నావు? నాగార్జున సార్ ఏమన్నారు? ముందు వాడండి తర్వాత కొనండి. ఫస్ట్ అయితే చూద్దాం, నమ్మకం అనిపిస్తే పైసలు ఇచ్చేద్దాం. ఓకే. సో నువ్వు షాప్కి పోయినప్పుడు అట్లనే చేస్తున్నావు మరి లేదా? లేదు. సో ఇంకా నీకు ఏమైనా పాటలు వచ్చా? పాట పాడు మంచిది ఏదన్నా. రాదు. ఏదైనా ఒక పాట పాడు. రాదు. రాదు. సరే డైలాగ్ చెప్పు, రామ్ చరణ్ డైలాగ్ చెప్పు, రామ్ చరణ్. ఒక్కనా ఒకరికి ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే ఫస్ట్ నుంచి చెప్పు. మంచిగా చెప్పు. ఫస్ట్ దారిలో 100 యాక్టింగ్ చేసుకుంటే చెప్పు. యాక్టింగ్ నిలబడి మంచోడు యాక్టింగ్ చేసుకుంటే నువ్వు ఇంట్లో ఎట్లా చెప్తావు అట్లా చెప్పు అన్నయ్య చూసుకుంటా. మంచిగా చెప్పు. నువ్వు ఫస్ట్ స్ట్రైట్ గా నిలబడు. దారిలో 100 దారి తెలిసాక 100 మొత్తం దారిలో 100 ఇక్కడ యాక్షన్ చెయ్యి, నువ్వు యాక్షన్ చెయ్యి. రామ్ చరణ్ 100 తెలిసాక 100 మొత్తం 34 అయినా చిత్రాలా. ఒక్కనొకరికి ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, మొత్తం జంక్. జంక్ అంటే ఏంది? అందరినీ ఫైటింగ్ చేస్తాడు అన్నట్టు. ఎట్లా ఫైటింగ్ చేస్తావు నువ్వు చూపి. అట్లా చేస్తావా? సో ఇప్పుడు హీరోలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరిలా ఎవరు నీకు ఫ్రెండ్ అయితే బాగుంటది? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కావాలి? రామ్ చరణ్ బాహుబలి ఇద్దరు నీ ఫ్రెండ్స్ కావాలా? సో ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తావు? పార్టీ చేసుకుంటారు రోజు? ఏం పార్టీ చేసుకుంటారు? చికెన్ ఏదన్నా చేసుకుంటాం. పార్టీ అంటే కూడా తెలుసా నీకు? తెలుసా? సరే మీ ఇంటికి రామ్ చరణ్ ప్రభాస్ వచ్చిర్రు అనుకో, ఏం చేస్తావు? దావత్ చేస్తాం. ఏం దావత్ చేస్తావు? తండ్రి సాపు చికెన్ మటన్ అవన్నీ అన్ని దావత్ చేసుకుంటాం. బంగ్లా మీద. బాహుబలి బంగ్లా మీద? మా బంగ్లా మీద. మీ బంగ్లా మీద? మీ బంగ్లా నేను రావాలా మీ ఇంటికి? ఏం పెడతావు మీ ఇంటికి వస్తే? మీకు ఏది ఇష్టమైతే అది పెడతా.
ఓకే. నేను మనుషులను తినడం అంటే ఇష్టం. వండుతావా? మనుషులు ఎట్లా అంటుందో నాకేం తెలుసు. నీ కాల్ కట్ చేసి వండుదాం. లెగ్ పీస్ అవుతుంది. నేను వచ్చేలోపు నువ్వు కాల్ కట్ చేయి వండు. సో నేను తింటా అప్పుడు ఖుషి లెగ్ పీస్ అని తింటా ఇట్లా. ఓకేనా? అమ్మా ఏందమ్మా ఇయ్యవా నీ లెగ్? ఎందుకు? డాన్స్ ఎట్లా చేస్తాం మరి పార్టీ ఇయ్యవా మరి నాకు మీ ఇంటికి వస్తే? మన డాన్స్ ఎట్లా చేయాలా? ఒక కాలుతో చెయ్యి. ఒక్కొక్క కాలుతో ఎట్లా చేస్తారు? నేను చూపిస్తే ఎట్లా చేయాలి చేస్తావా? ఖుషేలా నీ కాలు? ఆదు వద్దా? సో డాడీ నీతో మాట్లాడతాడు కదా, డాడీకి ఇష్టమైన ఫుడ్ ఏది అంటే ఎక్కువ ఏది తింటాడు డాడీ ఇంట్లో? ఎక్కువనా? వెజిటేబుల్స్ తింటాడు. వెజిటేబుల్స్ తింటాడు. స్కూల్లో ఉన్నావు అంతేనా? అయితే మీ మమ్మీ మీ డాడీ నువ్వు ముగ్గురు కూర్చొని తింటారు కదా, సో ఎక్కువ అన్నం ఎవరు తింటారు? మమ్మీ తింటారా డాడీ తింటారా? ఎక్కువ అన్నం డాడీ తింటాడు. డాడీ తింటాడా? మమ్మీ తినదా? తినది. సో నానమ్మ నిన్ను కొడుతుందా? నానమ్మ ఎక్కువ నేను ఏమని తిడుతుంది? ఏం తింటదా? నిన్ను ఎవ్వరు తిట్టరా? ఎవ్వరు కొట్టరు అంతేనా? మీ అమ్మమ్మ నీకు ఏమని పేరు పెట్టింది? కాదు, అమ్మమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది? కన్నయ్య అని పిలుస్తుంది. కన్నయ్య అని పిలుస్తావా? కృష్ణుడివా నువ్వు? అవునా? మరి నువ్వు మీ ఇంట్లో ఎందుకున్నావు? దేవుడు కదా కృష్ణుడు అంటే. దేవుడు అంటే కృష్ణుడే దేవుడా కదరా నువ్వురా? నువ్వు దేవుడువా? నువ్వు దేవుడువా? పిల్లలు దేవుళ్ళతో, పిల్లలు దేవునితో సమానం కదా. పిల్లలు నువ్వు పిల్లగానే కాదుగా, నువ్వు పెద్ద అయినావు కదా. ఏడైనా చిన్నగానే ఉన్నా కదా. నాకు పెద్దగా అనిపిస్తున్నావు. నీ ఏజ్ 50 సంవత్సరాలు అంట. లేదు. మరి ఎంత నీ ఏజ్? 6 years. 60 years. 6 years. 60 సంవత్సరాలు కాదు, 6 years. 60 సంవత్సరాలు. 6 ఏళ్ళు. 60 ఏళ్ళ? 6 ఏళ్ళు. 60 ఏళ్ళ? 6 ఏళ్ళ? 1 2 3 4 5 ఏళ్ళు. ఇవే ఏళ్ళు. 6 ఏళ్ళు కలిపితే అంత ఉంటాడు అంతే, ఇక పెరిగాడు. నువ్వు పొట్టికెందుకున్నావు? నువ్వు పొట్టికెందుకున్నావు? అన్నం తినా. ఎందుకు తినావు మరి? తినాలిగా. మీ మమ్మీ నీకు మంచిగా ఫుడ్ పెడతా. వాళ్ళ అత్తమ్మ అడుగుతుంది కదా, ఏంద్రా నువ్వు ఇంకా పెద్ద పెరుగుతలేవు చిన్నగానే ఉంటున్నావు అంటే, మీ అయ్య పెరిగిండా మా అయ్య పెరిగిండా, నేను ఎట్లా పెరుగుతానే? అంటే వీళ్ళ అంటే తాతలు పొట్టిగుంటారు. ఓకే అంతేనా? ఇక నువ్వు పెద్ద పెరుగుతలేవు మంచిగా తింటలేవు అని అన్నాను అనుకో, ఇక ఆ రోజు ప్రొద్దున లేచి గేట్ కుగులాడ పడతాడు, ఇక ఎక్సర్సైజ్ చేస్తా అని ఊగుతాడు. పెద్ద పెరుగుతా ఎందుకురా అంటే, నువ్వు చిన్నగా ఉన్నావు కదా అందుకే పెద్ద పెరుగుతా అని చెప్తాను. వాడు హీరో లాగా రౌడీ లాగా ఇట్లా ఏదేదో అనుకుంటుండు. సరే ఇప్పుడు డాన్స్ చేయాలి. స్టైల్ బాగా ఎత్తాడు. ఓకే. నేను ఒక్క రోజు కూడా నేను దూషింది ఉంచుకోడు. అడగడం మర్చిపోయినా. రే నీకు కటింగ్ ఎట్లా కావాలరా? కటింగ్ ఎట్లా చేయాలి నీకు? కటింగ్ ఎట్లా చేస్తారు? ఎట్లా చేయాలి? ఏయ్ ఇప్పుడు సెలూన్ షాప్ పోయినావు కదా, కూర్చున్నావు కదా, సెలూన్ షాప్ అయినా నిన్ను అడిగింది కదా ఎట్లా కటింగ్ చేయాలని, ఏమని చెప్పినావు? ఏమన్నా మొత్తం గుండు సైడ్ లా కట్టనే ఉంచు అని చెప్పిన. మొత్తం గుండు చేసా? గుండు చేయాలా మొత్తం? కాదు, మొత్తం మీద వెంటకలు మొత్తం దిగి కొంచెం కొంచెం ఇక్కడ అట్లనే ఉంచు. ఇక్కడ మొత్తం దిగి సైడ్ కి మొత్తం దిగి మీద అట్లనే ఉంచు అని చెప్పిన. ఎవరు చెప్పారు అట్లా చేసుకోవాలని? నేనే. నువ్వేనా? సో ఎందుకు నీకు అట్లా ఇష్టమా? అట్లా ఉండడు, స్టైల్గా ఉంటాడు. మరి స్టైల్ నీకు ఆ స్టైల్ లేదు మరి? ఉన్నాయి. ఉందా? సరే రామ్ చరణ్ ఎట్లా స్టైల్ గా నడుస్తున్నాడు? రామ్ చరణ్ స్టైల్ గా ఎట్లా నడుస్తున్నాడు? నువ్వు రామ్ చరణ్ నడిచినాడు నడు అంటే పాయింట్ పైకి చెక్కుకుంటున్నాను. నడు ఒకసారి. సో పెద్దగా హీరో అవ్వాలనుకుంటున్నావా? సో మంచిగా చేస్తుండు. జనాలు ఏమని చెప్తారు? ఎక్కువ వచ్చి బాగా చేస్తుండే ఏమని చెప్తారు? బాగా చేస్తుండని చెప్తారు. నాకు 16 సంవత్సరాలకు పెళ్లి చేసిరని చెప్పిన కదా, ఆయన 4 years ఇక్కడ ఉన్నారు. 4 years అప్పుడు మాకు కాలేదు. వాళ్ళందరూ ఏమంటారంటే నీ కొడుకు లేట్గా పుట్టినా లేటెస్ట్గా పుట్టిందని చెప్పి అందరు నన్ను అంటారు అన్నట్టు.
అయితే అప్పుడు నాకు చిన్న ప్రాబ్లం ఉండే 50-50 ఛాన్సెస్ అని చెప్పి హాస్పిటల్లో కూడా ఇక అవుతుందో కాదో అని చెప్పి ఫుల్ బాధపడ్డాం. మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు, వాళ్ళకి హెల్త్ మామయ్యకి మంచిగా ఉండదు అని చెప్పి మేమే బాధపడ్డాం. కానీ చెప్పిందా 1 monthకే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక రాజన్ననే. ఓకే, వేములవాడ రాజన్ననా? పోయినావా వేములవాడ? పోయినావా టెంపుల్కి? పోయినావా? ఏం చేస్తారాడ? పలారం పెడతారు. పలారం పెడతారా? తిననీకి అవుతావా వాడికి? వినాయక చవితికి అన్నదానాలు పెడతారు కదా, రోజు ఎందుకే మమ్మీ వంట చేసుడు? నువ్వు అన్నదానం అనుకో, నన్ను టిఫిన్ పెట్టి నన్ను స్కూల్కి పంపించినాక నువ్వు అన్నదానం అనుకో, అక్కడ పాపడాలు పెడితే నాకు తీసుకురా. 9 రోజులు వంట తక్కువ అని చెప్తాడు. పెద్ద అయినాక నువ్వు పైసలు ఇస్తావు మరి అందరికి? పెడతావు ఫుడ్? పెట్టావు నువ్వు, అర్థమైపోతుంది ఎడనే నువ్వేందనేది. ఆ మొహం చూడు, తలకాయ చూడు ఎట్లా పెట్టినాడు వాడు. బాగా అట్లా సెంటిమెంట్ బాగా. మేము ఏదన్నా చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత కాలుకి ఏమైంది? నిన్న దెబ్బ పాము గరిచిందా? ఇక్కడ మా స్టూడియోలో ఒక పాము ఉంటుంది, నీ సోప కిందనే ఉన్నట్టుంది. కాలు మీదకి పెట్టుకో, పాము గరుస్తుంది. లోపల జరు చూస్తావా? పాముని చూస్తావా? చూడవా? చూస్తావా? నీకు కనిపించదు, మాకే కనిపిస్తుంది. సో బాగా చేస్తున్న వీడియోలు, మంచిగా ఫేమ్ అవుతున్నాయి, ట్రెండింగ్లో ఉంటున్నాయి వీడియోస్ అన్నీ. సో ఇట్లనే చేసి మంచిగా నేర్పియండి. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే మనం హీరో చేద్దాం అనుకుంటారా, లేకుంటే యాక్టింగ్ సైడ్ పంపాలనుకుంటారా, లేకుంటే పోలీస్? ఇప్పటి వరకు అయితే ఏం అనుకోలేదు, కానీ ఎట్లా ఎట్లా కావాలని ఉంటే అట్లా అవుతుంది ఇక అని చెప్పి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఓకే, ఇక తర్వాత దేవుని దయ. లేదు మంచి భవిష్యత్తు ఉంది. సో మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మా ఆదాంతో మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా నువ్వు ఇప్పుడు డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేసినాకనే ఇంటర్వ్యూ ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు అందరు చూసే ఉంటారు, మనోడు రీల్స్ అన్ని ట్రెండింగ్లో ఉంటాయి, చాలా క్యూట్గా కూడా మాట్లాడుతుండు, యాక్టింగ్ కూడా బాగా చేస్తుండు. ఇప్పుడు ఆ కాల్కి ఏం కాలేదు, కావాలని ఏదో అయినట్టు క్రియేట్ చేస్తున్నాడు. సో అంటే నేను ఫాలోవర్స్కి ఇంకా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? మీరు చెప్పండి. చెప్పాలనుకుంటున్నా, ఓకే, దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. దీన్ని ఇట్లనే సపోర్ట్ చేసి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి. మేము వచ్చాము ఆదాన్ ఛానల్, ఖుషి తీస్తాడు వీడియోలు, మాకు కావాలి మీ ఆశీర్వాదాలు. వావ్, సూపర్. సో వీళ్ళైతే మాటలతో మంత్రాలు ఇద్దరు జనాలని అయితే. సో అంటే మీరు అప్పటిదప్పుడే అల్లేస్తారా? సో ఆ టాలెంట్ మీకుంది, మంచి భవిష్యత్తు ఉంది మనోనికైతే, అస్సలు ఆపొద్దు. సో మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. సమస్తే. బాయ్ బాయ్.